చిన్న చిన్న కుంటలు కాకతీయ కాలం నాటి చెరువులు చిన్న ప్రాజెక్టులు ఉన్నప్పటికీ పెద్ద ప్రాజెక్ట్ అంటే మనకు లెఫ్ట్ బ్యాంక్ కెనాలే ఉండే. కానీ దాన్ని స్టెబిలైజ్ చేస్తూ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇచ్చేటటువంటి ఆయకట్టుని స్టెబిలైజ్ చేస్తూ స్థిరీకరిస్తూ ఇంకా కొత్తగా ఒక 3.5 లక్షల ఎకరాలకి ఆయకట్టు ఇవ్వాలని కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు ఈ 10 సంవత్సరాలలో రకరకాల కారణాలకు డిలే అవుతూ ఇప్పుడు 12వ సంవత్సరానికి వచ్చాం. ఇప్పటికీ కూడా ఇంకా ఖమ్మం జిల్లాలో నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మేము ఈ టన్నల్ చూసినాం. ఇది ఒకటే ఒక లింక్, సత్తుపల్లి లింక్, అంటే పాలేరు లింక్ కావచ్చు, ప్లస్ మొత్తం ఖమ్మంలో 5 నియోజకవర్గాలకు వచ్చే నీళ్ళు కావచ్చు, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో రావాల్సిన నీళ్ళు కావచ్చు, వరంగల్ దగ్గర ఎస్పెషలీ డోర్నకల్ ప్రాంతంలో రావాల్సినటువంటి నీళ్ళు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి పనులు ఇంకా కూడా నత్తనడకని నడుస్తున్నటువంటి పరిస్థితి. అన్నిట్లోకెళ్ళి ఫాస్ట్గా మూవ్ అవుతున్నటువంటి లింక్ ఇది ఒకటే. దీన్ని చూడడానికి వచ్చినాము. ఇక్కడ కూడా వీళ్ళు ఇంకొక 11 నెలలో 12 నెలలో పట్టేటటువంటి ఆస్కారం ఉందని చెప్తా ఉన్నారు. సరే, అది టెక్నికల్ అంశాలను తొందరగా పెట్టలేము. కాకపోతే రైతులు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 12 సంవత్సరాలకు కూడా ఇంకా వారికి ఫలాలు అందకపోవడం అన్నది అన్యాయం. కాకపోతే ఈ లోపల 7 కోట్లతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు 13 కోట్లయింది. ఆ 13 కోట్లు 19,000 కోట్లు, 13,000 కోట్లయింది. అది కాస్త 19,000 కోట్లయింది. ఇంకా ఎస్టిమేట్లు పెరగకుండా ఖచ్చితంగా ప్రజలకు ఫలాలు అందించడానికి ఈ ప్రభుత్వం అన్న ప్రయత్నం చేయాలని చెప్పి నేను బలంగా కోరుతా ఉన్నాను. స్థానికంగా గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉంటారు. వారు సత్తుపల్లి సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ సత్తుపల్లి రైతులకు త్వరితగతిన ఫలాలు అందే విధంగా ఈ టన్నల్ తొందరగా వెంటబడి ప్రభుత్వం పూర్తి చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.